వాళ్ళందరినీ అక్కడ పెట్టి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాని పిలిపించి పోలీసులు ఏం జరిగిందో చెప్పారు. ఏం జరిగిందయ్యా అనంటే, ఆ గుడికి గేట్లు లేవు, ఆవులు కొన్ని, గేదెలు కొన్ని. ఆ గుడి లోపలికి వచ్చి సహజంగా కొమ్ములతో ఇలా అంటాయి కదా, అలా అన్నప్పుడు హనుమాన్ టెంపుల్, వినాయకుడి విగ్రహం, హనుమాన్ విగ్రహం పగిలిపోయింది. సీసీ ఫుటేజ్లు చూపించారు వాళ్ళు, జరిగింది చూడండి అని. అంటే ఇప్పుడు నాకు తెలియక అడుగుతాను, ముత్యాలమ్మ విగ్రహాన్ని పడగొట్టిన వాడు ముస్లిం కాబట్టి మీకు కోపం వస్తుందా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను. హనుమంతుడి విగ్రహాన్ని బాంబు పెట్టి లేపేసిన పూజారికి, అంటే అతను మీ మతం కాబట్టి మీరేమనరా అతన్ని? అతను పట్టించుకోరా అతన్ని? అతను ఒకటే ముస్లిం. మరి అతని మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అతని మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో చట్టరీత్యా ఏవైతే తీసుకోవాలో అవే తీసుకుంటున్నారు కదా. మరి హైదరాబాద్ లో ఆ సలీం అనే వ్యక్తిని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టారు కదా. దొరికిన వాడు దొరికినట్లు. ఇక్కడ 2 నిమిషాలు చెప్పాలి. నేను చెప్తాను. అతను అక్కడ డబ్బు ఆశించి చేశాడు. నన్ను ఒక విషయం ఎందుకు చేశాడు? ఏం ఆశించి చేశాడు? ఎవరు? ఇప్పుడు ముత్యాలమ్మ టెంపుల్ జరిగింది. వాడికి వీడికి పెద్ద డిఫరెన్స్ ఏముంది? వాడి మైండ్ లో ఏమున్నా డబ్బులు ఆశించిన వాడు. ఇప్పుడు ఒక విషయం బ్రదర్, ఒక ఇస్లాం సహోదరుడు, ఒక ముస్లిం సహోదరుడికి ముత్యాలమ్మ అంటే భయం ఉండకపోవచ్చు. పూజారి 24 గంటలు గుడిలో ఉండి గుడిలో ఆ విగ్రహాన్ని పూజ చేసే పూజారికి భయం ఉండదా? వీడికే భయం లేనప్పుడు వాడికి ఎట్లా భయం ఉంటుంది బ్రదర్? వీడికే భయం లేనప్పుడు వాడికి ఎట్లా భయం ఉంటుంది? గుడి పూజారి కదా, గుళ్ళో ఉండే వినాయకుడి మహత్యం గురించి చెప్పేవాడు కదా, 24 గంటలు పూజలు చేసేవాడు కదా, ఇతనికి లేని భయం వాడికి ఎట్లుంటది?